వాస్తవానికి ఈ దొంగ పుట్టడం పాపిగా పుట్టాడు గాని ఈ దొంగ పాపిగా చనిపోవట్లేదు. ఈ దొంగ నీతిమంతుడిగా చనిపోతున్నాడు. ఎందుకంటే దేవుని పట్ల తన భయాన్ని కనపరిచాడు కనుక. దేవుని ప్రజలారా, ఇదిగో నీ జీవితంలో కూడా నీవు పాపిగా పుట్టి ఉండవచ్చు, కానీ నీవు పాపిగా చనిపోవడానికి వీల్లేదు. నీవు నీతిమంతుడిగా చనిపోవాలి. యేసుక్రీస్తు ప్రభు నేను నీతిమంతుడిగా చేయటానికి ఆయన కలవరి శిలువలో ఆయన రక్తం కార్చారు. దేవుని ప్రజలారా, ఈ దొంగని యేసుక్రీస్తు ప్రభు వారు క్షమించడానికి, కరుణించడానికి చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఈ రోజు నేను 7 విషయాలు మీతో పంచుకున్నాను. మొట్టమొదటిది ఏంటంటే, మొదటి యేసు పట్ల తన కలిగి ఉన్న అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. రెండవది, రాజ్యము లేకపోయినా యేసును రాజుగా చూశాడు. మూడవది, విశ్వాసానికి అసలు ఎలాంటి విశ్వసించడానికి అవకాశం లేనప్పుడు దేవుని పట్ల విశ్వాసాన్ని కనపరిచాడు. నాలుగవది, అపవాది యొక్క ప్రేరేపణలాగా అపవాది వలె యేసును నిందించడం మానేశాడు. దేవుని ఆత్మ చేత నడిపించబడ్డాడు. ఐదవది, తన జీవితం యొక్క ప్రార్థన ద్వారా మాత్రమే దేవుని యొక్క క్షమాపణ పొందుకోగలడని గ్రహించి దేవుని దగ్గర, యేసు దగ్గర ప్రార్థన చేశాడు. ఆరవది, ఆ వ్యక్తి దొంగతనం చేశాడు కాబట్టి పాపి కాదు, జన్మతః పాపి. యేసు ఆ వ్యక్తిలో పాపాన్ని చూసి ఆయన కనికరించాడు కనుక ఈ వ్యక్తి రక్షించబడ్డాడు. ఏడవది, దేవుని భయాన్ని కనపరిచాడు గనుక యేసుక్రీస్తు ప్రభు ఈ వ్యక్తి నేడు నీవు నాతో కూడా నిశ్చయముగా పరదేశంలో ఉంది అని చెప్పాడు. దేవుని ప్రజలారా, నిన్ను కూడా దేవుడు ఆయన రాజ్యములో ఆయన చేర్చుకోవాలని ఇష్టపడుతున్నాడు. ప్రభు దగ్గరికి వస్తావా? ప్రభు దగ్గరికి వచ్చి ఈ దొంగ వల్లే నీ జీవితాన్ని కూడా ప్రభుకి సమర్పించుకుంటావా? దేవుడు నిన్ను బహుగా దీవించునుగాక.